అందరికీ హలో. పరువు అనే నవలని ఓపెన్ చేసి ఒక 1-2 పేజెస్ చదివిన తర్వాత నాకు ఈ గాయం ఏదో నిన్న మొన్న అనుభవించిన పెయిన్ లాగుంది కదా అని అనిపించింది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకొన్ని పేజీలు తిప్పిన తర్వాత ఏమనిపించిందంటే, అరే ఇదొక ఫార్ములా కదా, అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్కి దీన్ని ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అనిపించింది. ఎందుకంటే జస్ట్ 3 days బ్యాక్ నేను చలో వెల్గటూర్ అనే ప్రోగ్రామ్ని, అంటే ఒక ఊరు వెల్గటూర్కి విజిట్ చేసినాను. అక్కడ కూడా కుల దురహంకార హత్యకి సంబంధించి మేము జస్టిస్ని అడగడానికి, డిమాండ్ చేయడానికి ఎంఆర్ఓకి మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళినామన్నమాట. సో అక్కడ ఒక బాధితుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో, ఆ ఘటనకి పరువు నవలలో ఝాన్సీ గారు అనువదించిన మిట్టుకి పెద్ద తేడా లేదు. కాకపోతే మన జీవితంలో మొన్న ఆ మల్లేష్ అనే వ్యక్తి చనిపోయాడు, ఇక్కడ మిట్టు బ్రతికిపోయి జెస్సీ చనిపోయింది, అంతే తేడా. అయితే మన తెలంగాణ ఈ పుస్తకం గురించి నేను ఏమైనా మాట్లాడితే మీకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా కథంతా తెలిసిపోవచ్చు. కాబట్టి ఈ పుస్తకం బాగుంది, ఎలాగో ఆల్రెడీ పెద్దవాళ్ళంతా మాట్లాడేశారు. అయితే ఒక చిన్న అభ్యర్థన ఏంటంటే, నేను N9 మీడియాలో న్యూస్ ప్రజెంటర్గా వర్క్ చేస్తా. ఈ నేపథ్యంలో ఇలాంటి కుల దురహంకార హత్యల గురించి చాలా కేసెస్లో నేను మాట్లాడి లైవ్గా, అంటే సంఘటనా స్థలానికి వెళ్ళి బాధితులతో ఇంటరాక్ట్ అయ్యి లాంగ్ టర్మ్గా వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఏంటంటే, ఫస్ట్ మేము మా ఛానల్ తరఫున అబ్జెక్ట్ చేసిన అంశం ఏంటంటే, దీన్ని పరువు హత్యలు అని కాకుండా, ఆనర్ కిల్లింగ్స్ అని కాకుండా కుల దురహంకార లేదా అహంకార హత్యలు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరి పరువు పోయింది అంటే, ఒక వ్యక్తిని చంపేస్తే జస్టే నా కులం వాడిని నేను పెళ్లి చేసుకున్నందుకు నా ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది అంటే, మరి వాళ్ళు నన్ను కానీ నా భర్తను కానీ చంపేస్తే అప్పుడు వాళ్ళ పరువు మిగిలిపోతుందా? అంటే వాళ్ళ పరువుని అట్లా కాపాడుకుంటారా? ఇది అంటే ఒక మనిషిని చంపేంత దూరం కేవలం పరువు మాత్రమే తీసుకెళ్తుందా అనేది మనం ఆలోచించాల్సిన అంశం. పరువు హత్యలు అనకుండా కుల దురహంకార హత్యలు అని చెప్పి వాళ్ళని ఒక స్పెషల్గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషిని, ప్రేమ అంటే ఏంటి అసలు? ఇక్కడ మనం ఇంతమందిని కలిసి కూర్చున్నాము, వింటున్నామా వినట్లేదా అన్నది పక్కన పెడితే, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఒకరి గురించి ఒకరం ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో, ఇంత బిజీ లైఫ్స్లో కూడా ఓకే నా ఫ్రెండ్ వస్తున్నాడు అనో, ఒక మనిషిని కలవచ్చు అని ఒక చిన్న హోప్తో వచ్చినాం, బుక్ ఆవిష్కరణ అనే కాజ్ తోటి. అలాంటిది ఇంత చిన్న చిన్న ప్రేమ కోసం మనం బిజీ లైఫ్స్ని పక్కన పెడుతున్నప్పుడు ఇట్లాంటి ప్రేమను చంపడానికి జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు పేరెంట్స్ కానీ ఏదో ఒక తరఫు వ్యక్తులు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది 25 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పేసి మనకి బుక్ చదివితే అర్థమవుతుంది. 25 సంవత్సరాల క్రితం మిట్టు జెస్సీల ప్రేమ కథలో ఉన్న కొన్ని ఘట్టాలను చదువుతుంటే అది చాలా రొమాంటిసైజ్ చేసున్న సీన్సే అయినా కానీ నాకు ఆ విషాదం ముందు అవేం ప్రేమగా అనిపించట్లేదు. అరే ఎంత ప్రేమగల వ్యక్తులం కదా మనము, మరి ఎందుకు ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఘటనలు కూడా మన హృదయము అంత ప్రేమగా రిసీవ్ చేసుకోలేకపోతుంది అనే ఒక పెయిన్ కనిపించినప్పుడు అనిపించింది, ఎంత గొప్ప ప్రేమ అయితే ఉంది. చివరికి జెస్సీ ఇంకా మిట్టు కలిసి బ్రతకలేకపోయారు కదా, వాళ్ళ కలలన్నీ చిదిమి వేయబడ్డాయి కదా. అక్కడ పరువు అనే పేరు ఎంత దారుణమైంది అనే దానికి, అంటే చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న పల్లెటూరులోనే ఇవే ఘటన జరుగుతుంది. కెనాడియన్ లో అక్కడి పౌరసత్వం ఉన్న వాళ్ళలోనూ ఇదే జరుగుతుంది అన్నప్పుడు లవ్ ఈజ్ యూనివర్సల్ అంటారు కదా. ఈ దురహంకార హత్యలు కూడా యూనివర్సల్ అయిపోయినాయా? అంత కామన్ చేసుకున్నా, అంత నార్మలైజ్ చేసుకున్నామా మనం అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇంకా ఈ బుక్ మీరు కూడా చదవండి. ఝాన్సీ గారికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ జేజే గారు ఎంత బాగా రాశారో వాళ్ళంత బాగా అనువదించారు. తెలుగు కథే ఇది అని రిలేట్ అయ్యేలాగా, కేవలం వాళ్ళ నేమ్స్ మాత్రం అక్కడి ఏరియా లొకాలిటీ వైజ్గా అక్కడ లొకేషన్స్ నేమ్స్ మాత్రమే నాది కాదు అనిపించింది. కథనం అంతా అండ్ అంతా కూడా నేను రిలేట్ అయ్యేలాగా, నేను చూసిన చాలా నిజ జీవిత పాత్రలన్నీ ఇందులో కనిపించి, నేను ఇంకా ఎలాంటి పాయింట్స్ని నా జర్నలిజంలో యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ఎట్లా ఆలోచించవచ్చు అనేదానికి ఇక్కడ జేజే గారి జర్నలిజంలో ఆయన చూపించిన నిపుణత అనేది నాకు ఉపయోగపడుతుంది అని కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.